హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 3వ భాగానికి స్వాగతం అండి. 2వ రోజు వాసంతి ఉత్తరం రాసింది. సెలవులకు తన వద్దకు చిన్న చెల్లాయిని పంపమంటూ. అది పోయిన సెలవులకు కూడా రాసింది. ఈసారి పంపకుంటే కోపం వస్తుంది. 4 రోజులు వెళ్ళిరాని లక్ష్మమ్మ తయారు చేసింది. రఘును తోడిచ్చి వాసంతి అత్తగారింటికి పంపింది. అక్క ఆప్యాయత, బావగారి హాస్యాలు, తన ఈడుదే అయిన అక్క ఆడబిడ్డ స్నేహం ఇంటిని మరిపింపజేశాయి. అది పట్నం కాదు, పల్లె కాదు. సాయంత్రం సినిమాకి వెళ్ళేవాళ్ళు. రూపాయి పెడితే 3 చూసేవాళ్ళు. ఆ రోజు అలాగే సినిమా చూసి వచ్చేసరికి లోకనాథం కూర్చున్నాడు. కూతుర్ని సంవత్సరాల తరబడి చూడనట్టు అక్కను చేర్చుకుని ఒళ్ళంతా నిమిరాడు. అప్పుడే దాని మీద మనసు పోయిందా నాన్న? వాసంతి నవ్వుతూ ప్రశ్నించింది. మీ అమ్మకే ఏం తోచటం లేదుట. పాపం రేణుక పిచ్చిదానిలా తిరుగుతోంది. మరీను అది వచ్చి ఇంకా వారం కూడా రాలేదు. ఏమీ చేసి పెట్టలేదు నేను. పర్వాలేదు, శ్రీహరి కూడా దిగులు పెట్టుకున్నాడు అని కూతుర్ని ప్రయాణం చేసి 2వ రోజు తీసుకొచ్చాడు. బావగారు పరుకిణి గుడ్డ తెచ్చారు. రేణుక ఎదురొచ్చి మరదల్ని కౌగిలించుకుంది. దొంగ పిల్ల, నేను గుర్తుకు రాలేదు కదా. సిగ్గనిపించింది. తను నిజంగా తలుచుకోలేదు. రాత్రికి తల్లిని కౌగిలించుకుని పడుకుంటే ఎంతో హాయి అనిపించింది. ఏం పిల్ల మరి పసిది. కూతురి వెంట్రుకలు సవరించింది. ఎలా వాటేసుకుందో. మొన్న నువ్వే అన్నావు కదే, అది దగ్గర లేకుంటే నిద్ర రావట్లేదని. నవ్వాడు లోకనాథం. అవునన్నా, అది ఇంట్లో లేకుంటే అంతా నిశ్శబ్దం అనిపించింది అన్నాడు శ్రీహరి. అన్నలంతా చేరి అర్ధరాత్రి వరకు ఆటలు పట్టించారు. తండ్రి రిటైర్ అయిన ఏడే జ్ఞాన మెట్రికులేషన్కి వచ్చింది. అతడు ఎక్స్టెన్షన్కు అప్లై చేశాడు. అదేంటి నాన్న, 4 సంపాదిస్తున్నావు, నువ్వు ఇంకా పనిచేయాలా? శ్రీహరి సుతారాం ఒప్పుకోలేదు. ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏం తోస్తుందిరా? నువ్వు మాత్రం మంచి చెడు మానుకుని ఎన్నాళ్ళు ఈ భారం మోస్తావు? నేను మొయ్యాల్సిన భారం ఏముంది నాన్న? ఈ ఏడుతో అనంత చదువు అయిపోతుంది. 4 కలిసి రఘుని చదివించలేమా? అందరూ శ్యామ్లాగే ఉంటారా? రఘు ఒక్కడే అయితే బాధలేదురా. చిట్టి తల్లికి క్లాస్ వస్తే చదివించాలని 4 రాళ్లు కూడేస్తే నసిగాడు. అదేం మాట నాన్న? చెల్లాయి చదవాలే కానీ మేం చదివించలేమా? శ్రీహరి ప్రశ్న. నిజం నాన్న, ఇక అన్నయ్య ఏం శ్రమ పడవద్దు. చెల్లాయి చదువుకు ఏ ఖర్చు నేను భరిస్తాను అనంత్ అన్నాడు ఆవేశంగా. నిజం నాన్న, రేపు మీరు ఆఫీస్కి వెళ్తే మేము కట్టేస్తాం. లక్ష్మణ్ గారాలు పోయాడు. అసలు నేను చదవను. జ్ఞాన మొండికేసింది. ఆయన తన ప్రయత్నం మానుకుని కొడుకులకు శ్రమ లేకుండా ఇంటి పనులు చూడసాగారు. ఆ 7 అప్పులన్నీ తీరాయని నిట్టూర్చిన శ్రీహరికి వెంటనే 2 చెల్లెళ్ళ పురుడుకొచ్చారు. సహనశీల పెద్దన్న సంతోషంగా రాధకు వాసంతికి అన్నీ జరిపించి పంపాడు. సుమతి రాంచీలో ఉంటుంది. సంవత్సరానికోసారి పిల్లలతో భర్తతో వచ్చి వారం రోజులుండి వెళ్తుంది. జ్ఞాన, అక్కయ్య ఉన్నన్ని రోజులు నీ చదువు పాడైంది కదూ? లక్ష్మణ్ అని అడిగాడు. చదువుదేముందన్నయ్య, రోజు 1 గంట ఎక్కువ మేలుకుంటే వస్తుంది. 2 అక్కయ్యలు ఉన్నన్ని రోజులు సందడిగా గడిచిపోయింది. వాళ్ళ ఏడుపులు ఏవో రాగాలుగా అనిపించాయి. పిల్లలు లేకపోతే అంతా వెలుతిగా అనిపిస్తోంది. పిల్లలంటే అంత మోజా మరదలా? ఓ పరమేశ్వర, ఎక్కడున్నావో మా చిట్టి మరదలికి ఏటా ఈరోజుని ప్రసాదించి తండ్రి అన్నది రేణుక నవ్వుతూ. పోవదిన, మా చెల్లి డాక్టరీ చదివి పెద్ద ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటుంది రఘు గర్వంగా చెప్పాడు. పెద్ద ఆఫీసరో చిన్న ఆఫీసరో పెళ్లి చేసుకుంటుందా లేదా? చేసుకుంటేనే అది 4 పనివారిని పెట్టి పనులు చేయించుకుంటుంది. నీలా చేస్తుంది ఏమిటి? వదిన చేస్తుంటేనే మన చదువు సాగుతుందిరా చిన్నన్న నవ్వుతూ అన్నది జ్ఞానం. ఒరే రఘు, చదువులు ఎదుట్రా? తండ్రి కాకేశాడు. ఉక్కగా ఉందని అన్నా చెల్లెలు వరండాలో చదువుకై కూర్చున్నారు. వారలా కూర్చున్నాక ఎలాంటి సందడి వద్దని శ్రీహరి ఆజ్ఞ. లోకనాథం తన మంచం తెచ్చుకుని వరండాలో పడుకున్నాడు. రేణుక నిశ్శబ్దంగా కాఫీ తెచ్చిపెట్టి పోయింది. వదిన, అమ్మతో చెప్పు, నేను నిద్రపోతే 3ంటికి లేపమను. తలుపి వెళ్ళిపోయేది వదిన. చదువుతూ ఎప్పుడో నిద్రపోయేది. అమ్మలు జ్ఞానలు లేరా? తెల్లవారక తల్లి లేపేది. అయోమయంగా చూసేది. నేను నీ మంచంలోకి ఎప్పుడొచ్చానమ్మా?
నువ్వు అక్కడే నిద్రపోయావు. పెద్దన్నయ్య ఎత్తి తెచ్చి పడుకోబెట్టాడు. అమ్మో తెల్లవారిందే, నేను లేపమన్నానని వదిని చెప్పలేదా అమ్మా? నేనే వద్దన్నాను. తెల్లవార్లు మేలుకుంటే టైం వేస్ట్ కానీ చదువు వస్తుందట్రా. ఇప్పుడు వెళ్ళి నా గదిలో కూర్చుని చదువుకో పెద్దన్న చెప్పేవాడు. మొహం కడుక్కొని అన్నగారి గదిలో దూరగానే పాలు ఇచ్చి తలుపు చేరవేసేది రేణుక. అమ్మా కళ్ళు మండుతున్నాయే, జ్ఞాన తల్లి దగ్గర చెప్పేది. నాకేం పని, నేను చదువుతాను, నువ్వు విను కాసేపు, రేణుక చదివేది. నిజంగా వారంతా తమ ప్రేమానురాగాలు రంగరించి పోశారు. తను ఏం చేసింది? లోకనాథం ఇంగ్లీష్ నోట్స్ ఇచ్చేవాడు. ఏమండి, నాన్నగారికి బొత్తిగా బాగుండటం లేదట. 2 ఉత్తరాలు వచ్చాయి, ఒకసారి వెళ్ళిరానా? రేణుక భర్తకు దుస్తులు అందిస్తూ అడిగింది. ఇప్పుడు ఎలా రేణు? పెద్దవారన్నాక రోగాలు రొస్టులు రావా? ఇప్పుడు దాని పరీక్షలు. అమ్మ అందరికీ ఏం చేయగలదు? జ్ఞాన పరీక్షల తర్వాత వెళ్దువు గాని. రేణుకకు వెళ్లాలనున్నా భర్తకి ఎదురు చెప్పే అలవాటు లేదు. షర్టు వేసుకొని బయటికి వచ్చే శ్రీహరికి కళ్ళు ఒత్తుకుంటూ స్తంభానికి ఆనుకున్న జ్ఞాన కనిపించింది. చెల్లెలు దగ్గరగా వెళ్ళాడు. ఎందుకమ్మా అలా ఉన్నావు? అమ్మ ఏమన్నా అన్నదా? లాలనగా అడిగాడు. ఏం లేదు, కోపంగా చూసింది. ఎవరి మీదరా కోపం? నవ్వుతూ అడిగాడు. మా మీద, మా ఆడజాతి మీద, మీకు బానిసలై బతుకులు అమ్ముకున్న స్త్రీల మీద. ఏమిటే, ఏదైనా పుస్తకంలో డైలాగా? అలాగే అనిపిస్తుంది పెద్దన్నయ్య. మన అమ్మ నాన్న లాంటి వారే వదిన తల్లిదండ్రులు కారా? వదిన మనసు ఎలా ఉందో మీకు అక్కర్లేదా? ఆమె పనే కావాలా? కళ్ళు పెద్దవి చేసి చెల్లెల వంక చూశాడు శ్రీహరి. ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. నిజం జ్ఞాన, నాకంత ఆలోచన రాలేదు. అమాయకంగా ఉండే నా బంగారు తల్లి ఇంత లోతుగా ఆలోచిస్తుందా? రేణు, ఓయ్ రేణుక, బ్యాగ్ సర్దుకో, నావి 2 జతలు బట్టలు పెట్టుకో, మీ ఇంటికి వెళ్దాము. రేణుక ఆశ్చర్యంగా చూస్తూ వచ్చింది. ఇప్పుడే వద్దన్న భర్త అంతలో ఏమొచ్చిందో తయారు కమ్మంటున్నాడు. ఆమె సందేహానికి జవాబు జ్ఞాన ముఖం చెప్పింది. మరదలి వంక అభినందనపూర్వకంగా చూసింది. అన్నా వదినను సంతోషంగా సాగనంపింది. వయసుకు మించిన ఆలోచనలు. ఎలా బతుకుతుందో తల్లి దిష్టి తీసింది. ఆమె చేదస్తానికి నవ్వుకుంది. ఏమిటబ్బా అంతలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఇంటికి వెళ్ళవా? మార్గరేట్ వచ్చింది. మధురమైన స్మృతి చెదిరిపోయింది. ఏం లేదు, చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చాయి. నవ్వుతూ చెప్పి బయటికొచ్చి రిక్షా చేసుకుని ఇల్లు చేరింది. చల్లని అన్నం తింటుండగా గోపు పని మనిషి పురాణం చెప్పాడు. అమ్మా కొండమ్మ మన ఇంటికి వచ్చే మనిషిని రావద్దని చెప్పిందట. నీకు కనిపించిందా? లేదమ్మా, ఇంజనీర్ గారింటో పనిచేసే అవ్వ చెప్పింది. వాడిని పంపి పిలిచికి రమ్మనాలా అనుకుంది. వద్దులే, నెత్తికెక్కుతారనుకుంది. భోజనం చేసి లేస్తుండగా శేఖర్ పెద్దక్క అన్నపూర్ణొచ్చింది. నమస్కరించి ఆహ్వానించింది. రండి వదిన, అందరూ కులాసాయేనా? ఇప్పుడే వచ్చావా? అనుకుంటూనే ఉన్నాను మీరుంటారో లేరోనని. హుసూరంటూ సోఫాలో కూర్చుంది. రాత్రి వద్దామంటే కాస్త చలిగాలి, ఒంటికి సోకినా ఏదో నొప్పి. వీడు మధ్యాహ్నం రావటం లేదు. ఆఫీసులో పని ఉందట, క్యారియర్ తీసుకెళ్తున్నారు వదిన. సరళ బావుందా? అత్తవారింట్లోనే ఉందా? అంత ప్రేమేనే తల్లి. దీన్ని పెళ్లి చేసి వచ్చావు, మళ్ళా ఆడు చూసావా? నువ్వే డాక్టర్ అయినట్టు ప్రవర్తిస్తావు. నిన్నని ఏం లాభం? వాడు మెతక. సరళ కడుపుతో ఉంది. రేపు సీమంతం చేస్తున్నాం, తప్పకరా. వెండి కుంకుమ భరణ తీసి బొట్టు పెట్టింది. తప్పించుకునేవు. వాడిని రమ్మనమని చెప్పు అన్నది లేస్తూ. అదే అప్పుడేనా? కాస్త కాఫీ అయినా తీసుకోరాదేమిటి? కూర్చోండి. ఇప్పుడేం కాఫీ? అయినా నేను చాలా ఇళ్లకు వెళ్ళాలి. ఏమిటే మరదల పిల్ల, ఎంత చదువుకున్నా ఇల్లు శుభ్రంగా ఉంచుకోరటే. అంటే అన్నవారి నోరు తీపరంగాని ఆ సామాన్లు ఏమిటి, ఆ కొంపేమిటి? అందుకే సరళ బిఏ చదువుతానంటే వద్దన్నాను. ఉద్యోగాలు చేసే వారి కొంపలు ఇలాగే తగలడతాయి. దానిల్లు చూడముచ్చటగా ఉంది. ఏమంటుంది? వెనకాలే కారు వరకు నడిచింది. ఇంతకీ వాడి రాత. తురకంలో సామెత అంటారమ్మా, గోడా జోడా దొరకటం అదృష్టమని. వివాహానికి ముందే అందరం ఉతుకున్నాం. చదువుకు సంసారానికి పొత్తు కుదరదురా అంటే విన్నాడు అని కారు సాగే వరకు కొనుక్కుంది. కొందరుంటారు, మేము నిర్మహమాటస్తులం, తప్పులు చేయం, చేసేవారిని అంటాం అని వెన్ను విరుచుకొని విమర్శిస్తారు.
అవతలి వారు ఎంత బాధపడతారో తెలుసుకోలేరు. చిన్నప్పటి నుండి మెప్పులే విన్న జ్ఞానకు ఈ మాటలు గుండెల్లో బాకుల్లా దిగాయి. అంత క్షేమాత్రాలు. పసిదాని క్షేమం అడగలేదు. తమ ఇంటిలో పెద్ద వదిన రేణుక తప్ప అందరూ రకరకాల మనస్తత్వం గలవారు. తను గాని అక్కలు కాని ఒక్కనాడు విమర్శించలేదు. తల్లి అనబోయినా నోరు మూయించేవారు. వారిన్ని రకాలుగా ఖర్చు చేసినా ఎలా ఉన్నా పట్టించుకునేవారు కారు. కారు హారన్ వినిపించలేదా జ్ఞాన? భుజం కుదుపుతూ అడిగాడు భర్త. అరే మీరా, అప్పుడే వచ్చారేమిటి? పనిలేదు. అలా గేటు దగ్గర అంత పరధ్యానంగా నించున్నావే, ముఖం అలా కందగడ్డలా తయారైంది. పని మనిషితో ఘర్షణ పడ్డావా? ఏం లేదు. ఆమె పక్కకి తొలగింది. అతను కారు తెచ్చాడు. బట్టలు మార్చుకొని వచ్చి కూర్చున్నాడు. పెద్ద వదిన వచ్చారు. సరళకు వేడుకలు చేస్తారట, రమ్మన్నారు. ఓహో, అర్థమైంది. అమ్మగారి ముఖం ఎందుకలా ఉందో. అక్కయ్య మాటలు ఘాటుగా ఉన్నాయి కదూ. శేఖర్ పెద్దగా నవ్వాడు. మీ వాళ్ల మాటలు మీకు గొప్పగానే అనిపించవచ్చు. యువతలి వారి హృదయం ఎంత గాయపడుతుందో ఆలోచించరు. ఆమె ముఖం జేవరించింది. బాగుంది. నేను నవ్వినందుకు తప్ప తప్పులు పట్టడం మీకు చేత నవ్వును. అదే సంస్కారవంతుల లక్షణం అనుకుంటే ఎవరూ ఏం చెప్పలేరు. నా వివాహమై 6 సంవత్సరాలైంది. నా ఇంటి విషయంలో నాకు స్వాతంత్ర్యం లేదా? నా ఇష్టం వచ్చినట్టు ఉంచుకుంటాను. పని మనిషి రాక ఇల్లు చూసుకునే తీరిక లేనంత మాత్రాన మీరు దురదృష్టవంతులైపోయారా? నన్నేగాక ఉద్యోగం చేసే స్త్రీలనందరినీ అన్నది. శేఖర్ నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు. జ్ఞాన, నేను మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదు. ఆమె గుణం తెలియదా? తొందరపాటు ఎక్కువ. ఆడపడుచు అధికారం చూపించుకోవాలని తాపత్రయం. నోరు మూసుకోవటమే ఉత్తమం. నీలో స్త్రీలకు ఉండాల్సిన శాంత, సహన, క్షమ అన్ని గుణాలు ఉన్నాయి. అవి లేకుంటే నాలాంటి తొందరపాటు గల మనిషితో ఎలా నెగ్గుకొచ్చేదానివి? రోజు ఇంట్లో యుద్ధకాండయ్యేది. మీరు మాటలతో మరిపిస్తారు. తన సంగతి తెలియనట్టు ఒక్కో రోజు పని మనిషి రాకుంటే ఇంట్లో అందరినీ దులిపేస్తుంది. తీసిన వస్తువు తిరిగి అదే చోట పెట్టడం తెలియదు. నలుగురు అందించే వాళ్ళుండాలి. పెళ్ళైన కొత్తలో చూడలేదా? పోనిద్దు, డాక్టర్ గారు రేపు సెలవు పెడతారన్నమాట. అవసరమైతే పెట్టాలి. ఒకరికొకరం సాయం చేసుకోవాలి. మాటల వల్లే మనసులు విరుగుతాయి. మీరు రారా? ఏ అందరిలో నా పరువు తీస్తుంది. స్త్రీల వేడుకల్లో నేనేం చెయ్యాలి? నీ అనుమతితో ఒక్క సిగరెట్ పెట్ట తీశాడు. దులిపేటివన్నీ దులుపుతూ ఇలాంటి వేషాలు వేస్తారు. అందరేమో నేను చెప్పినట్టు వింటారనుకుంటాను. చిరుకోపంగా చూసింది. సిగరెట్ దమ్ములాగి ఆమె పైకి వదిలాడు పొగ. ఏం మాట వినలేదు చెప్పు. మీ స్నేహితులంతా శేఖర్ ఆరోగ్యానికి కారణం ఏమిటి అంటే వెంటనే భార్యా విధేయత అంటాను. పక్కున నవ్వేశాడు. ఇంతలో తలుపు తట్టారు. జ్ఞాన లేచి తలుపు తీసింది. నిన్నటి పని యువతిని వెంట పెట్టుకొని వచ్చింది పనవ్వ. జ్ఞానమ్మ, ఇవాళ ఎంత కష్టపడ్డానో కదా. కొండమ్మ చెప్పిన మాటలు నమ్మింది పిచ్చిమాలోకం. మరో ఇల్లు చూపమంటే తిట్టి తీసుకొచ్చాను. అన్నంగల ఇల్లే, చేతనైతే నేనే చేసుకుందును. ఇల్లు కట్టేటప్పుడు ముసలోడు కాపలా ఉంటేనే ఎన్నిచ్చారు. నీ మొగుడు తెచ్చేదేం లేదాయే, హాయిగా ఉండు. ఆ యువతిని కేకలేసింది. అవ్వా, ఇప్పుడే అడుగు చేస్తుందో లేదో. ఈ పూట ఒప్పుకొని రేపు రాకుంటే కష్టం. లేదమ్మా, బుద్ధిగా చేస్తాను అంది. ఒకరు చెప్పిన మాటలు వినొద్దు. మానేది ఉంటే మొదటే చెప్పాలి, శేఖర్ చెప్పాడు. అలాగేనని ఆమె పనిలో చేరింది. నిద్రొస్తుంది జ్ఞాన. అతనెళ్ళి పడుకున్నాడు. తలుపులు చేరేసి అనితను తీసుకొని నిన్నటి మేస్త్రి ఇంటివైపు వెళ్ళింది. మీరా? రెండమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. ఏదో ఓ పని ఉండనే ఉంటుంది. పిల్లలెవరో గట్టిగా నెట్టారట. ఆ పక్క గోడ కూలిపోయింది, కడుతున్నాను. కూలీలను పిలిస్తే 10 రూపాయలు స్వాహా. ఏమండి, కాస్త కుర్చీ తెస్తారు? భార్యను ఉద్దేశించి మాట్లాడాడు. అక్కడే కూర్చోమంటాడా ఏమిటి కర్మ అనుకుంది. పాపం, అతన్ని చూస్తే జాలేసింది. బడిలో పనిలేని సమయమంతా ఇంటి ముందు పనిచేస్తూనే గడుపుతాడు. కాళ్లకు చేతులకు నిండా మట్టి. గోడను ఎత్తు కడుతున్నాడు. మీ పని కానియండి. మేస్త్రి గారి భార్య పిల్లల గురించి ఒకటే దిగులు పడుతుంటే చూసి వెళ్దామని వచ్చాను అన్నది ఒక్క అడుగు వేసి. వాళ్ళకేమండి, మేలేమా? పొద్దుట అబ్బాయి పచ్చడి కావాలని మారాన్ చేస్తుంటే మా వాళ్ళు పెట్టినట్టున్నారు. ఒకరికొకరం ఆ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా? మా జాతిలో ఇలా ఆలోచించేవారం మేమేనమ్మా. అంతా పొద్దంతా
చెక్కలు చెక్కి సాయంత్రం తాగి తందనాలు ఆడతారు. మీ అమ్మాయి చాలా బాగుంది. కోర్స్ మీరు డాక్టర్లు, మందులు అవి ఇస్తారు కాబోలు. అతని సంభాషణకు అంతముండదని తెలుసు. త్వరగా నడవబోయి ఆగిపోయింది. ఆ రోజు బొప్పి కట్టిన విషయం జ్ఞాపకం వచ్చి పరిసరాలను పరీక్షగా చూస్తూ నడవసాగింది. ఏం డాక్టర్ అమ్మా, మీ ఇల్లంత పెద్దగా లేదనా అలా చూస్తున్నారు? మీకేమండి, ఏ రంగు నీళ్ళు ఇచ్చేసి అయినా వేలు సంపాదిస్తారు. 10 అంతస్తుల మేడైనా కడతారు. మాకు లెక్కించి ఇచ్చిన జీతంరాళ్ళు. తన ఇంటి గుమ్మల్లో నిల్చొని పలుకుతుంది యజమానురాలు. అది కాదండి, నేను ఎప్పుడూ చూడలేదని చూస్తున్నాను. మా ఇళ్లకు మీరు ఎందుకు వస్తారు? మేము మీలా డాక్టర్ చదవకపోవచ్చు, మీలా రోజుకొక చీర కట్టకపోవచ్చు. తెలివిలేని మాత్రం వాళ్ళం కాదు. మీరు తెలివిలేని వారిని ఎవరన్నారండి? బాగుంది నిష్ఠూరం. నవ్వింది. పక్కిల్లేగా, ఒక్కసారైనా వచ్చారా? అది నా ఇష్టం. అయినా వీధిలో నేనెవరింటికైనా వెళ్ళగా చూశారా అంటూనే పిల్లల వంక చూసింది. మా అమ్మను బయటికి పంపింది నీవే అన్నట్లు భయంగా చూశారు. ఏం పాప, బాబు మీ నాన్నగారు లేరా? మృదువుగా అడిగింది. లేరు, సేటు దగ్గర పైసలు తెస్తానని వెళ్ళిండు. పెద్దబ్బాయి జవాబిచ్చాడు. మీరంతా అన్నం తిన్నారా? రాత్రి వండిన అన్నం పొద్దుట తిన్నాము. ఇప్పుడు మా నాన్న బియ్యం తెస్తే వండుతాడు, తింటాము అన్నాడు చిన్న కుర్రాడు. ఎవరో ఎండబోసిన నూకలకేసి ఆశగా చూస్తున్నాడు. ఆ ఇల్లాలు గుమ్మంలో కూర్చుంది. ఇనపమూతి కాకులమ్మ పిల్లలు. కాస్త కనుమరుగైతే చాలు, రాళ్లు కూడా తింటారు. అయ్య తెచ్చింది తాగుడికి సినిమాలకే చాలదు. ఆ ఇల్లాలు గొణుక్కుంది. ఇంటి యజమాని వైపు చూస్తే అప్పట్లో వదలడని తెలుసు. అందుకే అటు చూడకనే ఇంటికొచ్చింది. గోపు, అన్నం ఉందట్రా? చాలా ఉందమ్మా. పొద్దుట మీరు బ్రెడ్ తినలేదు, నేను అదే తిన్నాను. అయితే ఇటు చూడు, మిగిలిన అన్నము కూరలు కలిపి బాదం ఆకుల్లో పెట్టి ఆ మేస్త్రీ పిల్లలకు పెట్టిరారా. తినే వరకు ఉండు. ఆ పెద్ద కుర్రాడు చాలా దూకుడు, చిన్నాళ్లను కొట్టి తింటాడు అని చెప్పింది. తండ్రి దగ్గర కూతుర్ని దింపి తను తయారవుతుంది. శేఖర్ కూతుర్ని కడుపుపై కూర్చోబెట్టుకున్నాడు. మీ అమ్మకు నేను పడుకుంటే కళ్ళు మంటలు రాను అని నవ్వాడు. ఇప్పుడే నిద్రండి, లేవండి. నన్ను డ్రాప్ చేసి అలా పిల్లలను తిప్పకొద్దురు గాని. ఆ మాట చెప్పకు. నేను 7 గంటల వరకు పడుకోవాలి. కావాలంటే కారు తీసుకెళ్ళు, ఇంట్లోనే ఉంటాను. కూతుర్ని ఉయ్యాల్లో వేసి వంట మనిషి పనులు చెప్పి బయటికి వచ్చేసరికి ఖాళీ పళ్ళెంతో గోపు వచ్చాడు. మీరన్నట్టు చాలా అల్లరి వాళ్ళమ్మా, మేస్త్రీ పెద్దబ్బాయి నవ్వుతూ చెప్పాడు. మేమంతా భారతీయులం, మాది భారతదేశం, మేము మా దేశమును ప్రేమింతుము. అనిల్ బాబు వస్తున్నాడురా. ఈ పూట ఏం చేయలేదు, కాసిన్ని అటుకులుండాలి. చూడు, మధ్యాహ్నం మరిచిపోయాను. గోపు వెళ్ళాడు. మమ్మీ కారుంది, డాడీ ఇంట్లో ఉన్నారా? జాగ్రత్తగా బ్యాగ్ పెట్టాడు. ఉన్నారు అన్నట్టు గదివైపు చూపించింది. వాడి ఆటలకు అంతరాయమని భయం. మమ్మీ, ఈరోజు నీ వెంట వస్తాను. తల్లి దగ్గర మారం మొదలెట్టాడు. వద్దు బాబు, అక్కడ అన్ని రకాల రోగాలుంటారు. నీవు రావటం ఆరోగ్యం కాదు. అయితే రోజు నువ్వు వెళ్ళలేదా? గట్టిగా అరిచాడు. అనిల్ ఇట్రా. గదిలో నుండి తండ్రి గొంతు వినిపించింది. పులిలా తల్లి వైపుకి గాండ్రం ఉన్న అబ్బాయి తండ్రి మాటకు పిల్లిలా గదిలోకి వెళ్ళాడు. ఏమిట్రా అంటున్నావు? ఏమనలేదు, తమాషా. కావాలంటే మమ్మీని అడుగు. జ్ఞాన నవ్వుతూ కొడుకు వంక ఓరగా చూసింది. బుద్ధిమంతుడిలా నిలబడ్డాడు. కారు తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత మేస్త్రీ భార్య దగ్గరికి వెళ్ళి పిల్లల క్షేమ సమాచారం చెప్పింది. మీది మంచి మనసమ్మా. ఆ ఇంటి ఆమె పురుగుల్ని విదిలించినట్టే విదిలిస్తుంది. ఆయన ఇంటి పట్టున ఉండడు. చిన్నవాడు ఏది పడితే అదే నోట పెట్టుకుంటాడు. మరేం దిగులు వద్దు, ఒక్క రాత్రేగా. కడుపు నొప్పి పూర్తిగా తగ్గిందా? తగ్గిందన్నట్టు చెప్పలేక చెప్పింది. ఆమెకు ధైర్యం చెప్పి తను రౌండ్స్ ముగించుకోవటానికి వెళ్ళింది. డాక్టర్, ఈ పేషెంట్కి ఇంజెక్షన్ అవసరం లేదన్నారు. రాత్రంతా నిద్రపోదు. సూది మంది ఇస్తే తగ్గేదంటూ గొడవ చేస్తుంది. నైట్ డ్యూటీలో ఉండే నర్సు చెప్పింది. కొన్నిసార్లు సైకాలజీ బట్టి ట్రీట్ చేయాలి. చంద్ర, ఓ డిస్టిల్ బాటిల్ సిరంజి పట్టుకురా. ఆమె వెళ్ళి పట్టుకొచ్చింది. చాలా సీరియస్గా మొహం పెట్టి ఇంజెక్షన్ చేసిందా పేషెంట్కి. మిగిలిన బెడ్స్ చూసి వస్తుండగా ఆవిడ పలకరించింది. చూసారా డాక్టర్ అమ్మ, సూది మంది ఇచ్చి అర్ధగంటేగా అయింది. ఇప్పుడు ఎంతో నయంగా ఉంది. ఈ నర్సమ్మలకు నేను చెప్తే అర్థం కాదు అంది. నిజమే. చిన్నగా నవ్వుతూ వచ్చింది. మార్గరేట్తో ఆ విషయం చెప్పింది. ఆమె నవ్వింది.
తన చిన్నప్పటి అనుభవం చెప్పింది. నేను హై స్కూల్లో చదివే రోజుల్లో మా మేనత్త దగ్గర మద్రాసులో ఉండేదాన్ని. ఆమె భర్త ఇరువురు డాక్టర్లు. వారి దగ్గరకు చెట్టియార్లని బాగా ధనవంతులు వచ్చేవారు. వారంతా తిన్నదరక్క బాగోలేదంటూ వచ్చేవారు. ఇరువురు భార్యాభర్తలు సీరియస్గా ఆలోచించేటట్టు చేసి తర్జన భర్జన చేసి వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. గంభీరంగా మొహం పెట్టేవారు. ఏం అంతు పట్టకుండా ఉంది, రక్తము మూత్రం పరీక్ష చేయాలి. చెట్టియారుకు అప్పుడు డాక్టరమ్మంటే నమ్మకం కలిగేదేమో. మా మేడకెదురుగా ప్రాక్టీస్ పెట్టండి అయ్యా, అమెరికన్ రిటర్న్స్ క్వైట్ నార్మల్ అంటాడు. నాడి పరీక్ష బొత్తిగా తెలీదులా ఉంది. తృప్తిగా రక్తం ఇచ్చాడు. దాన్ని ఓ మూలకు పెట్టి రెండవ రోజు చెట్టియార్ రాగానే ఆత్రంగా ఎదురు వెళ్ళేవాళ్ళు. రాత్రంతా మేమిరువురము ఎన్నో మెడికల్ జర్నల్స్ తిరిగేశాం. అదొక గమ్మత్తైన వ్యాధి అని రోజుకో డిస్టిల్ వాటర్ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఆయనకి చాలా తృప్తినిచ్చేది ఆ పని. ఆయన దయవల్ల చెట్టియార్లంతా మా అత్తయ్య మామయ్యల పర్మనెంట్ పేషెంట్లు అయిపోయారు. వారిని మోసం చేయటం తప్పు కాదా మామయ్య అనేదాన్ని. చూడమ్మా, మనుష్యుల మనసులను బట్టి చికిత్స చేయాలి, లేకుంటే లాభం లేదు. చెట్టియార్ల దగ్గర లాక్కున్న డబ్బంతా బీదలకు ఉచితంగా వైద్యం చేస్తున్నాను అనేవారు. నిజంగా డాక్టర్ కూడా యాక్టర్ కావాలి జ్ఞాన. ఇరువురు బయటికి వచ్చి తమ ఇళ్ల వైపు వెళ్ళారు. భర్త పిల్లలకు సంతోషంగా వడ్డన చేసుకుంది. హాస్యాలతో భోజనాలు ముగిశాయి. కూతురితో ఆడుకుంటూనే నిద్రపోయాడు శేఖర్. అతని నిశ్చింత తనకెందుకు లేదు. ఆడపడుచు అన్న మాటలు చెవుల్లో రొదపెట్టసాగాయి. అన్నపూర్ణమ్మ తమ్ముడేనా అపురూపంగా పెరిగింది, తను పెరగలేదు. కిటికీ దగ్గర కూర్చుంది. ఎన్నో ఘట్టాలు కళ్ల ముందు కదలాడసాగాయి. ఆఖరి పరీక్ష రాసి బరువు దిగిపోయినట్టు బయటకొచ్చింది. అనంత్ గేటు దగ్గర నిలబడినాడు. అతను ఆదుర్దాగా చూశాడు. ఎలా రాశావే పరీక్ష? నేను బానే రాశాను. ఆయన గారికి నచ్చొద్దు. ఓ ఆయనవరే? కుంటిగా చూశాడు అనంత్. పో అన్నయ్య, అన్ని మాటలలో తప్పులు వెతుకుతావు. ఆయనంటే పేపర్లు దిద్దే ఆయన. జ్ఞాని, ఏదైనా హోటల్లో టిఫిన్ తిని సినిమాకి వెళ్దామే? అతను అడిగే తీరు చూశాక కాదనలేకపోయింది జ్ఞాన. మహబూబియాకి ఎదురుగా ఉన్న నవాయ్ హోటల్లో టిఫిన్ తిని సాగర్ వైపు వెళ్ళారు. అన్నయ్య, అమ్మ వాళ్లకు చెప్పలేదు కదట్రా అన్నది. పోవే, మాందాతల కాలన్నాడు పుట్టాల్సిందానవు. చూడు, నీ క్లాస్మేట్స్ ఇతర పిల్లలు ఎందరు వెళ్ళటం లేదు. అంతే, మరేం అనలేదు. హాస్యరసమైన సినిమా నవ్వలేకపోయారు. కడుపులు పట్టుకుని బయటికి వచ్చి రిక్షా చేసుకుని ట్రైన్ వైపు వెళ్ళారు. పరుగులు పెట్టి కదలటానికి సిద్ధంగా ఉన్న ట్రైన్ పట్టుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు. తడికెల గేటు వద్ద లోకనాథన్ నిల్చున్నాడు. వరండాలో లక్ష్మమ్మ కన్నీటితో నిల్చుంది. అమ్మా జ్ఞాన, వచ్చావురా, వచ్చావా? కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు లోకనాథం. అదేంటి నాన్న, రాక ఎక్కడికి వెళ్తాను? ఎంత నెమ్మదిగా అడుగుతున్నావే నా తల్లి. 2 గంటలకు ఇల్లు చేరాల్సిన పిల్లవు ఇప్పుడా రావటం? లక్ష్మమ్మ అక్కడికి వచ్చింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? వాకిట్లో ఏం ప్రశ్నలు, ఇంట్లోకి పద. అనంతు, అన్నయ్య బస్టాండ్ వైపు వెళ్ళాడు చూడు. అన్నయ్య కనిపిస్తే రఘు రేఖా వాళ్ళింటి వైపు వెళ్ళాడు, పిలుచుకురా. లోకనాథం కొడుకుని పంపాడు. ఇంట్లోకి వచ్చారు. అమ్మా, పొరపాటు జరిగిందే, మీరింత వెతుకుతారనుకోలేదు. నేను అక్కడికి అనంతన్నతో అన్నాను కూడా, మీరు వెతుకుతారని. పర్వాలేదన్నాడు. ఛీ, నువ్వు ఏడ్చేలా ఉంది. తల్లి మెడకు 2 చేతులు వేసింది. మీరు సినిమాకి వెళ్ళారని మాకేం తెలుసు? ఏమైపోయావో? పేపర్ పాడు చేసిన వాళ్ళు ఏదో అఘాయిత్యాలు చేస్తారట. ఏమైందోనని ఒకటే ఆందోళన. పెద్దాడు బట్టలైనా మార్చలేదు. రఘు తిరిగినవాడు తిరిగినట్టే ఉన్నాడు. తేలికగా ఊపిరి పీల్చింది. ఈ అనంతుడు ఎప్పుడూ ఇలాంటి అఘాయిత్య పనులే చేస్తాడు. లోకనాథం విసుక్కున్నాడు. వంటింటి వైపు చూసింది. చల్లారిన కాఫీ టిఫిన్లు అలాగే ఉన్నాయి. అదేంటమ్మా, ఎవరూ పలహారం చేయలేదు? నువ్వు క్షేమంగా వచ్చావు తల్లి, చాలు. కాఫీ పలహారాలకే. వారి మాటలు వినలేదు. త్వరగా ఉప్మా కాఫీ చేసి తల్లికి తండ్రికి పెట్టింది. నువ్వు ఇన్నేళ్ల నుండి చేస్తున్నావు, మా అమ్మలా చేస్తున్నావే లక్ష్మి. కూతుర్ని మెచ్చుకుంటూ తినసాగాడు లోకనాథం. రోజూ చేస్తే ఇంకా బాగా చేసేదానివే జ్ఞాన. తల్లి కూడా మెచ్చుకుంది. ఉసూరంటూ శ్రీహరి వచ్చాడు ఉప్మా పేటతో. అతని ముందుకెళ్ళింది. అతను తీక్షణంగా చూశాడు. అన్నయ్య, పలహారం చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టు.
నేను నిజంగా మీరు ఇంత ఆందోళన పడతారని ఆలోచించలేదు. అతను ఏమనలేదు. చూపులు నేలవైపు తిప్పి కూర్చున్నాడు. అతను పళ్ళెం అందుకోలేదని తనే చెంచాతో ఉప్మా అతని నోటికి అందించింది. బడాయి, నువ్వును చేతులు కడుక్కోవద్దు. పరుగున పోయి చిన్న కంచు చెంబుతో నీళ్లు తెచ్చి అన్నగారి ముందు పెట్టింది. దానిదేం తప్పులేదురా, ఈ అనంతగాడు చేశాడు. లోకనాథం సర్ది చెప్పాడు. పలహారం పూర్తయ్యేసరికి కోపమంతా కరిగిపోయింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. పేపర్ ఎలా రాశావు జ్ఞానా? బాగా రాశానన్నయ్య. ఆమె ఆలోచనలో పడింది. ఎందరో ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లారు, తమ క్లాస్మేట్స్ కూడా. వారిళ్లల్లోనూ ఇలాంటి గొడవలు ఉండవా? ఆ రాత్రి లక్ష్మమ్మ పసిపిల్లను చేరదీసినట్టే హృదయానికి హత్తుకొని పడుకుంది. అప్పుడు తను పొందిన అనుభూతి అంతా ఇంతా కాదు. అమ్మా, ఎన్నాళ్ల నుండో తిరుపతి ప్రయాణం వాయిదా వేస్తున్నాం. రేణుకను తీసుకుని అలాగే వెళ్ళొద్దామా? ఇప్పుడు ఎందుకురా ఖర్చులు దండగా? లక్ష్మమ్మ వద్దన్నది. ఖర్చులు లేనిదెప్పుడు? వాసుకి ఉత్తరం రాస్తాను, రేణిగుంటలో వచ్చి కలుస్తాడు అన్నాడు. రేణుకను తీసుకొని రేణిగుంటకు వచ్చాడు వాసు. 6 నెలలకే ఎంత పొడిగి ఎదిగావు చెల్లాయి. వాసు ఆప్యాయంగా చెల్లెలి వీపు చరిచాడు. అందరూ కలిసి దైవదర్శనం చేసుకుని పాపనాశనం, ఆకాశగంగా, మంగాపురం తిరిగారు. ప్రతి చోట చెల్లెల్ని రకరకాల పోజుల్లో ఫోటోలు తీశారు. అందరూ తిరిగి ప్రయాణం అయ్యారు. బండిలో వదినకు దగ్గరగా జరిగింది జ్ఞాన. అంత భక్తిగా పూజ చేశావు. ఏం కోరుకున్నావు వదిన? చెప్పనా? మా చిన్నారి మరదలు శుతిమెత్తని మనసు కలది, అతి మెత్తని మనసు కలవాడు, అందాల బాలుడు అయిన భర్త రావాలని. నవ్వును దాచుకుంటూ అంది. నేనేం కోరుకున్నాను చెప్పనా? మా వదినకు పిల్లలంటే ప్రాణం. నన్ను పిల్లని చేసి ఆడిస్తుంది. త్వరలోనే దయదలిచి మా వదినకి ఒక పాపను ప్రసాదించు అని. చీకొంటె పిల్ల మరదల్ని దగ్గరగా లాక్కుంది. ఏం గుసగుసలు మాకు చెప్పండి. వాసు నవ్వాడు. ఊరికేనా మరిది గారు, మేము చాలా విలువైన విషయాలు మాట్లాడుకుంటున్నాం. మీ విషయాలు నాకు తెలియవు. భోజనాల దగ్గర నుండి చీరల వరకు శ్రీహరి భార్యను వెక్కిరించాడు. చాలా సరదాగా గడిచింది ప్రయాణం. రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది జ్ఞాన. ఆ రోజు ఇంట్లో వాళ్ళ సంబరం అంతా ఇంతా కాదు. సెలవు పెట్టి ఇంటి దగ్గరున్న వాసు పట్నం పరిగెత్తి ఓ వాచి పట్టుకొచ్చాడు చెల్లెలికి. శ్రీహరి స్వీట్స్ తెచ్చి అందరికీ పంచాడు. రఘు 2 రూపాయలు పెట్టి పెన్ను కొన్నాడు. అది చెల్లికి బహుమతినిచ్చాడు. నీ దగ్గర డబ్బులెక్కడివి రచ్చిన్నా? లక్ష్మమ్మ అడిగింది. అది ఫస్ట్ క్లాసులో పాస్ అవుతుందని తెలిసే ఏదన్నా ఇవ్వాలనుకున్నాను. అన్నయ్య సినిమాకిచ్చిన డబ్బులు పెట్టి కొన్నాను. అన్నయ్య, చిన్నన్న చేతులు పట్టుకుంది. ఆమెకెందుకో తెలియకనే నీళ్లొచ్చాయి కళ్ళలోకి. అదో మరపురాని మధురమైన అనుభూతి. డొక్కు పెన్ను బీరువాలో దేనికి? భర్త ఎన్నిసార్లు వెక్కిరించినా దాన్ని ఈ రోజుకి భద్రంగా దాచింది. 2 నెలలు హడావుడిగా గడిచిపోయాయి. కళాశాలలో బోధన, భాష ఆంగ్లం. అది అర్థం చేసుకొని పుస్తకాలు కొనుక్కొని స్థిమితపడే వరకు కొంత టైం తీసుకుంది. రోజు ట్రైన్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. రఘు, జ్ఞానలు అన్నా చెల్లెళ్ళు. ఇంటి నుండి స్టేషన్ వరకు చెప్పుకునే కబుర్లకు అంతూ పొంతూ ఉండేది కాదు. చెల్లెలిని ఉమెన్స్ కాలేజీ గేటు వరకు పంపి తను వెళ్ళిపోయేవాడు. డ్రాయింగ్ గీస్తానని అల్లరి చేసి అన్నగారితో చివాట్లు తిని చెల్లెల మీద అలక సాగించేవాడు. దారిలో అన్నీ మర్చిపోయి తనే పలకరించేవాడు. ఆ రోజు ఆదివారం. బట్టలు ఉతకటంతో వదినకి సాయం చేస్తుండగా ఓ సంతోష వార్త అందజేసింది. జ్ఞాన పసిపిల్లల గంతులేసింది. నాకు అల్లుడే కావాలి. అది కని సంతోషంగా బిడ్డనెత్తుకుంటే చాలే. ఏదో పిల్ల. నీ గోలేమిటి? తల్లి విసుక్కుంది. అమ్మా, అదేం విడ్డూరం. మనవడు రాకముందే ఇంత ప్రీత? నా మాటలు గోలగా కనిపిస్తున్నాయా? రేపు వాడొస్తే నన్ను చూస్తావా అసలు? అదేం మాట తల్లి, మీ అమ్మ సంతోషం వేరులే. అక్కయ్య పిల్లలు కొన్ని రోజులుండి వెళ్ళారాయే. శ్యామన్నకు కూతురు పుడితే ఇంతవరకు చూడనోచము. ఇప్పుడు పిల్లలు కలుగుతారంటే సంతోషం కదూ? లోకనాథం అన్నాడు. నిజమేనండి. నా పెద్ద కొడుకు నా కుడి చెయ్యి. నా కష్ట నిష్ఠూరాలు ఎరిగినవాడు. వాడికి పిల్లలు లేరంటే ఏదో వెల్తి. నిజంగా నాకెంత సంతోషంగా ఉందో. అమ్మా, అయితే నేను దూరంగా ఉండటం ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. జ్ఞాన భయం నటించింది. శ్యామన్న అంత పట్టనట్టు ఎలా ఉంటాడమ్మా? నాకెలా తెలుస్తుంది? వెళ్ళి చూద్దామన్నా
నీకు ఇక్కడ మడి అవి సాగదు అని రావద్దని రాశాడు. నిట్టూర్చింది. వదిన పెళ్లిలో బాగానే తిరిగింది కదమ్మా, మంచిదానిలాగే అనిపించింది. అప్పుడే ఏం తెలిసింది తల్లి, రేణుకను చూసినప్పుడు పెద్దింటి వారు వద్దని బంధువులంతా గోల పెట్టారు. మరి అత్తింటి కోడల్లా మసలటం లేదు. మా చిట్టి తల్లి అలాగే మసలుతుంది. కాదు తల్లి, పో నాన్న, పెళ్లి చేసుకున్నప్పటి మాట కదా, ఎందుకు చేసుకోవే? వివాహం చేసుకున్నాక అత్తింటి జనాన్ని నిరసించకూడదు తల్లి. తల్లి కళ్ళల్లో దూరమైన రెండవ కొడుకు గురించిన ఆందోళన స్పష్టంగా కనిపించింది. జ్ఞాన మరేం మాట్లాడలేదు. ఏ నాన్న, ఇది ఇంకా మీతో పాఠాలు చెప్పించుకుంటుందా? శ్రీహరి ఇచ్చాడు. జీవిత పాఠాలరా. తల్లిదండ్రులకు విధేయులైన సంతానం ఉన్నప్పుడు ఎప్పుడూ పాఠాలు నడుస్తూనే ఉంటాయి. నా అన్నగారి మాట అర్థం చేసుకోలేదు కొడుకు. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.